రూ. 1,00,000 సంపాదిస్తేనే మనం పొదుపు చేయొచ్చు, 50,000 సంపాదిస్తేనే పొదుపు చేయొచ్చు అనుకుంటాం. అలా కాదండి. 10,000 ఉన్నా కూడా మనం చేసే ఖర్చును బట్టి ఆ 10,000లో కూడా ఎలా పొదుపు చేసుకోవాలి అని మనం తెలుసుకుంటే ఖచ్చితంగా 10,000 సంపాదించినా కూడా మనం కష్టపడం. ఎవరిని చూసి ఫస్ట్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఎందుకంటేనా వాళ్ళు ఇది కొంటున్నారే మనదేంది శాలరీ తక్కువ ఉందంటే మనకని ఒక రోజు వస్తుంది. మన 10,000లో పొదుపు చేసి మనకని కావాల్సింది, మన కుటుంబానికి కావాల్సింది కొన్నప్పుడు ఆ సంతోషం వేరుగా ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఎవరిని చూసి మనం పేరాస పడకండి. అది ఫస్ట్ విషయం. మన డబ్బులు దాచిపెట్టుకోవాలంటే మనకు వచ్చే దాంట్లో ₹1,000 నెలకి, 2,000 నెలకి దాచిపెట్టుకొని అది ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి అది రెట్టింపు ఎక్కువ ఎక్కడ దొరుకుతుందో చూసుకొని మనం ఖచ్చితంగా డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 10,000తో ఎలా మనం ఇంటిని రన్ చేయాలి. ఇల్లు మనకి సొంత ఇల్లు ఉంటే పర్వాలేదు. ఆ 10,000లో 4,000 పోగా మనకు 6,000 ఉంటుంది. ఆ 6,000 మన ఇంటి ఖర్చులకి పోయినా కూడా 4,000 మనం దాచిపెట్టుకోవచ్చు. అదే మనకి ఇల్లే లేదన్నప్పుడు మనం ఎలా రన్ చేయాలి ఫ్యామిలీ అన్నప్పుడు ఒక 3,500కి ఒక కుటుంబంలో నలుగురు ఉన్నాం అనుకోండి. ఆ నలుగురికి ఒక చిన్న రూమ్, ఒక రూమ్లో మనం వెళ్ళి ఒక 4,000 లేకపోతే 3,500 లోపల ఉండేటట్టు మన ఇంటి బాడిగిల్లు చూసుకోవడం. ఫస్ట్ ఇది రేషన్ వస్తువులను వాడడం అంటే రేషన్లో ఇచ్చే సామాన్లని మనం ఒక ₹100 ₹150 పెడితే మనకి ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ మనకు వచ్చేస్తాయి. ఎలా బియ్యం, ఆ తర్వాత పప్పులు, నూనె, ఇక్కడ చెన్నైలో టీ పొడి, అవన్నీ మనకి ఉప్పు ప్యాకెట్ అవన్నీ ఇస్తారు. అవి మనం నలుగురు ఉన్నాం అనుకోండి, ఒక నెలకి అవి సరిపోతాయి. మన ఆంధ్ర సైడ్ ఏమి ఇస్తున్నారో అవి జాగ్రత్తగా చూసి మనం వాడుకోవడం. ఒక నెలకి కావాల్సిన వస్తువుల్ని ఎప్పుడు మనం వేస్ట్ చేసుకోకూడదు. ఈరోజు తెలియకుండా ఒక పప్పుని మనం ఎక్స్ట్రా వేసి వండేసాం అనుకోండి, ఇంకోసారి వాడేటప్పుడు ఓహో పోయినసారి ఇది ఎక్స్ట్రా అయింది కదా, ఇది తక్కువ చేసి వాడితే మన కరెక్ట్గా ఉంటుంది, కింద పారబోయము అని చెప్పి మనం మైండ్లో ఫిక్స్ చేసుకొని మనకుండే ఇంట్లో ఉండే నెలసరికల్ని సక్రమంగా వాడుకోవడం. కాయగూరలు కొనేటప్పుడు ఒకటి హోల్సేల్ అంగట్లో కొనుక్కోండి. హోల్సేల్ అంగట్లో ₹5 ₹10 డిఫరెన్స్ వస్తుంది మన బయట అంగట్లో కొనేదానికంటే. మనం హోల్సేల్ అంగట్లో అంటే హోల్సేల్ అంటే కాయగూరల మార్కెట్ ఉంటుంది కదండి, అది అక్కడికి వెళ్ళి కొనుక్కుంటే మనకు వారానికి కావాల్సిన కాయగూరలు మన బయట కొనేటప్పుడు ఒక 300 అవుతుందంటే అక్కడికి వెళ్తే ఒక ₹180 200 లోపల మనకి మొత్తం కాయగూరలన్నీ వచ్చేస్తుంది. ఇంకోటి అట్లా లేదన్నప్పుడు సంత వేస్తూ ఉంటారు. సంత అంటే ₹10 అని కాయగూరలు అమ్ముతూ ఉంటారు. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి మనం కొనుక్కోవడం ₹1 వేసుకున్నా కూడా నెలకి నలుగురు ఉన్నా కూడా. 3 కరెంటు బిల్లు, గ్యాస్, పెట్రోల్. కరెంటు బిల్లు అంటారా, కరెంటు బిల్లు మనకి కావాల్సిన అంటే మనకి ముఖ్యంగా కావాల్సిన ఏంది, మిక్సీ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, టీవీ ఉండాలి, ఫ్యాన్ ఉండాలి. ఈ 4 ఉంటే ఒక ఫ్యామిలీ రన్ చేసుకోవచ్చు. మన 10,000 శాలరీ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను. అవి ఉంటే మనం ఎలాగ కరెంటు ఒక నెలకు ఒక 200 లేకపోతే ₹150 లేకపోతే ఫ్రీ కరెంటు చెన్నైలో ఉంటుంది. మాకు 100 యూనిట్ల ఫ్రీగా ఇస్తారు. ఆ 100 యూనిట్లోనే చాలామంది ఫ్యామిలీలు దాంట్లోనే రన్ చేసుకొని కరెంటు బిల్లు కట్టరనమాట. అది గ్యాస్ 3 నెలలకు ఒకసారి వచ్చేటట్టు మనం వాడుకోవడం. నెలకి 800 చొప్పున వేసుకున్నా కూడా మనకి ఈ నెల 800 పెట్టుకుంటే 2 నెలల గ్యాస్ డబ్బులు మనకి మిగులుతుంది. ఆ 2 నెలల్లో ఆ డబ్బుల్ని మనం పొదుపు చేసుకొని, పెట్రోల్ మీకు బండి ఉంది అన్నప్పుడు బండి మీరు దేనికి అవసరం, పనికి కావాలి ఖచ్చితంగా మనకు, పనికి బండి 4 స్కూల్ ఫీజు అంటారా, 10,000లో మన పిల్లకాయలకి ఏం కట్టగలుగుతామండి. ఒకప్పుడు నేను చదివింది కూడా గవర్నమెంట్ స్కూల్, హాస్టల్లో చదివానండి. నేను మీద అబద్ధాలు చెప్పేవి లేదు. నేను హాస్టల్లోనే 6th నుంచి 10th వరకు చదివానండి. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. ఇప్పుడున్న అమ్మా నాన్నలకి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్పట్లేదని, మనకి ప్రైవేట్ స్కూల్లేక మంచిదని, మన శాలరీకి వచ్చేదానికంటే ఎక్కువగా మనం చేస్తున్నాం కాబట్టి మనం పిల్లల స్కూల్కి ఎట్టలేకపోయినా బేసిక్ స్కూల్స్ అయినా కూడా 30,000 40,000 అడుగుతున్నారండి పిల్లలకి స్కూల్ ఫీజు. అన్నప్పుడు మనకు 10,000 వచ్చే దాంట్లో మనం ఎలా అండి చేర్పించగలుగుతాం. గవర్నమెంట్ స్కూల్ సూపర్గా చెప్తున్నారండి. నేను చదివింది అక్కడే. ఈరోజు నేను ఆంధ్రాలో చదివి చెన్నైలో వచ్చానంటే నాకు అదే ఆశ్చర్యం. ఊరు తెలీదు, పేరు తెలీదు, ఎలా వచ్చాం, అది మన తలరాతిలో ఉంటుంది. చదువు అనేది ఎక్కడ చదివినా ఒకటేనండి.
అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నాలెడ్జ్ దేవుడు ఇచ్చుంటే అది గవర్నమెంట్ స్కూల్లోనే నేర్చుకోవచ్చు, ప్రైవేట్ స్కూల్లోనే నేర్చుకోవచ్చు. ఓకేనా? మనకి తగ్గట్టు మన పిల్లల స్కూల్ మీకు ఏమనిపిస్తుందో అది చేయండి. ఓకేనా? గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడు బాగానే చెప్తున్నారు అంటారా? చిన్న వయసులో మా అమ్మ ఏం చేసేదంటే అంగడికి వెళ్ళి ఒక చపాతీ పిండి ప్యాకెట్ తీసుకొని వచ్చి దాంట్లో గవ్వలు చేసి పెట్టేది. నూనె ప్యాకెట్లు మనకి ఎట్టో రేషన్లో ఇస్తారు కదా, దాంతో గవ్వలు చేసి పెట్టేది. గవ్వలు, స్వీట్ గవ్వలు, కారం గవ్వలు చేసి పెట్టేది. అది ఎట్లా లేకపోయినా కేజీ పిండికి చాలా ఎక్కువగానే వస్తుంది. అది సగం సగం చేసి పెట్టామనుకోండి, స్వీట్ కారం తిన్నట్టు ఒక ఆశ ఉంటుంది. అప్పుడంతా మనకు అంగట్లు తెలియవండి. ఇప్పుడే పిల్లలు బేకరీ అంటున్నారు, అది అంటున్నారు, ఏది పడితే అది వేస్ట్గా స్నాక్స్కే డబ్బులు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మనం ఒక ప్యాకెట్ 45 రూపీస్ అని కొన్నా కూడా నూనె ప్యాకెట్ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఒక గంట మన టయాన్ని కేటాయించి చేస్తే మన పిల్లలకి ఇంట్లో చేసిన మన చేతి గుండా చేసిన స్నాక్స్, మంచి ఆహారం, మంచి చిరుతిండి అది మాత్రం చూసుకొని గవ్వల్లాగా అలా చేసి పెట్టడం వల్ల మనకి చిరుతిండ్లకి డబ్బులు ఎక్కువ కాకుండా అండి. మేము అందరూ అడిగేవాళ్ళు, మీరు ఎక్కడికి వెళ్ళరా, సినిమాకి వెళ్ళరా, షికార్లకి వెళ్ళరా అని. మా నాన్న అనేవాడు, మా నాన్న ఎర్రగడ్డ వ్యాపారం అమ్మే మమ్మల్ని సాకాడండి, ముగ్గురు పిల్లకాయలని. ఈరోజు బయటికి ఎక్కడికైనా తీసుకొని వెళ్ళి అన్నీ కావాల్సినంత కొనిచ్చుంటే ఇప్పుడు మేము ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదు. డిగ్రీ ఫైనల్ ఇయర్ దాకా చదువుకునేవాళ్ళం కదా, అంతా గవర్నమెంటేనండి. మాకేం ప్రైవేట్ అనేది మాకు కంటికి తెలియదు. సరేనా? అలా ఉండి మేము ముగ్గురు పిల్లకాయలు ఎంటర్టైన్మెంటే నేను, మా చెల్లి, మా తమ్ముడే. ముగ్గురం కూర్చొని ఆడుకోవడం, ముగ్గురం కూర్చొని మాట్లాడుకోవడం, ఆ తర్వాత ఇది దయాలు ఆడడం, అలా మాకనే ఎంటర్టైన్మెంట్. ఇప్పుడున్న పిల్లల ఎంటర్టైన్మెంట్ ఏంటంటారా? పిల్లలకి బీచ్కి తీసుకోకపోతేనే ఎంటర్టైన్మెంట్. బీచ్కి తీసుకోకపోతే అక్కడ ఒక 300, ఒక మాల్కి తీసుకోకపోతే అక్కడ ఒక 800. ఇలాగా మన డబ్బులు ఇట్లాగా పిల్లల కోసం ఖర్చు పెట్టాలి, తప్పు కాదండి, ఖర్చు పెట్టాలి, ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. నేను ఖర్చు పెట్టకూడదు అనట్లా. మన స్తోమత బట్టి మన పిల్లకాయలని పెంచేటప్పుడు ఖచ్చితంగా మన పిల్లకాయలు బాగుంటారు, మన జీవితం బాగుంటుంది, వాళ్ళు ఎదురుకాలానికి మంచి జీవితం ఇచ్చినట్టు ఉంటుందని. ఓకేనా? ఆ రోజు వచ్చేసి నాన్ వెజ్. నలుగురు ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీకి 1000 రూపాయలు అనుకోండి. ఓకేనా? వారానికి 200. ఈ వారం చికెన్ కొంటే 130 రూపాయలు పద్ది. అర కేజీ అంటే నలుగురు మంది ధారాళంగా తినొచ్చు, సంతోషంగా తినొచ్చు. పొద్దున వండినా కూడా సాయంత్రం వరకు ఉంటుంది. ఆ తర్వాత వచ్చే వారానికి ఒక 200 చేపలు, ఆపై వచ్చే వారానికి 200 ఇది రొయ్యలు. అట్లాగా మనం నాన్ వెజ్కి వండాలండి. మన కడుపు కోసం మనం కష్టపడతాం కాబట్టి మన హెల్తీగా ఉంటేనే అంత బాగుంటుంది. నాన్ వెజ్కి ఒక 1000 రూపాయలు వేసుకోండి. రీఛార్జ్ అండ్ కేబుల్. రీఛార్జ్ అంటే ఒకప్పుడు 10 రూపాయలు స్క్రాచ్ కార్డులని మనకు దొరికేది, మీకు గుర్తుందో లేదో తెలియదు. కానీ ఇప్పుడున్న మన ఫ్యామిలీకి ఒక రీఛార్జ్ 250 రూపాయలు. అది కాకుండా ఇది టీవీ బిల్లులు అని పెరిగిపోతూ ఉన్నాయి. వీటికే మనకి తెలియకుండా, కన్నకి తెలియకుండా ఒక 600, 700 వచ్చేస్తుంది. కాకుండా మన డబ్బులు వేస్ట్ కాదు రీఛార్జ్ కోసం. ఇంట్లో కేబుల్కి ఒక 300 అవుతుంది. పిల్లలు ఉన్నాక మనకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఖచ్చితంగా మన ఇంట్లో టీవీకి రీఛార్జ్ చేయాలి. కాబట్టి అది మనం ఏం చేయాలో దానికి ఒక 150 రూపాయలు, 200 ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా 8 రోజులకి 200 రూపాయలు. అప్పుడు ఒకరికి 2 ఫోన్లు ఉంటే దాంట్లోనే 400 వేస్ట్. సరేనా? అలాగా మన డబ్బులు ఇట్లా ఎట్టాగా కంటికి తెలియకుండా వెళ్తున్నాయో అది మనం ఎట్టా చూసి దాన్ని మనకి తగ్గట్టు వాడుకోవడం వల్ల మన డబ్బులు ఎక్కడికి వెళ్ళవు. మనం కష్టపడి సంపాదించే 10,000 అయినా కూడా, 5,000 అయినా కూడా, 1,00,000 రూపాయలైనా కూడా, 50,000 అన్నా కూడా మనం మన ఇంటికి తగ్గట్టు ఎప్పుడు మనం వాడుకుంటామో, ఎప్పుడు మన ఆశలకు మించి మనం అప్పుల పాలవుతామో ఆ రోజు అనిపిస్తుంది ఎందుకురా ఈ జీవితం అని. ఎప్పుడు ఆశని మించి వెళ్ళకండి. ఎవరో కొంటున్నారని చెప్పి మన జీవితాన్ని మనం వేస్ట్ చేసుకుంటాం. మనకింతే, మనం ఖచ్చితంగా ఈరోజు 10,000 సంపాదిస్తున్నాం, ఖచ్చితంగా మనకు వచ్చినప్పుడు మనం అప్పుడు ఆ టైంలో చూసుకుందామని అని మీరు మైండ్ సెట్ చేసుకుంటే తప్ప మీ ఆశలు ఆగవు. లేదు చూసుకుందాంలే అని చెప్తే మన ఆశలు మించిన ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఎక్కువ అప్పు అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ మనకేం సెట్ అవుతుంది, మన లైఫ్ స్టైల్ ఏంది, మన బతికేంది, మనం ఎలా బతకాలి ఈ లోకంలో అని నేర్చుకొని ఫస్ట్ మనకి తగ్గట్టు మనం 1 రూపాయి అయినా దాచిపెట్టుకునేటట్టు చూసుకొని వాడుకోండి. థ్యాంక్ యూ అండి. ఇంతసేపు చూసిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.